అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో యువ భారత్ అదరగొడుతోంది. ఓటమన్నదే లేకుండా ఆడుతున్న టీమిండియా సెమీస్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి దిగ్విజయంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. కీలక మ్యాచ్ లో సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరన్ మరోసారి అద్భుతంగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ను వీరిద్దరూ ఆదుకున్న తీరు అమోఘం. సచిన్ దాస్ 95 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్తో 96 పరుగులు. ఉదయ్ సహరన్ 124 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశారు. ఉదయ్ సహరన్ ఓపిక్గా ఆడి భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టగా చివర్లో సచిన్ దాస్ దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కీలక మ్యాచ్ లో అనూహ్యంగా మరోసారి ఓటమి పాలైన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయానికి చేరువలో సచిన్ దాస్ అవుట్ అయి వెనుతిరగటంతో భారత్ శిబిరంలో మరోసారి కంగారు నెలకొంది. వెంటనే వికెట్టు పడటంతో ఆందోళన మొదలైంది. స్కోర్ 203 పరుగుల వద్ద సచిన్ దాస్ భారీ షాట్ ను ప్రయత్నించి అవుట్ అయ్యారు. అప్పటికి భారత్ విజయం సాధించాలంటే 47 బంతుల్లో 42 పరుగులు చేయాలి. కెప్టెన్ ఉదయ్ సహరన్ క్రీజ్ లో ఉండటంతో విజయంపై ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే అవినాష్, అభిషేక్ స్వల్ప వ్యవధిలో అవుట్ అవడంతో ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది. చివరికి విజయానికి ఒక్క పరుగు చేయాల్సిన దశలో సహరన్ రన్అట్ గా వెనుతిరిగారు. అయితే రాజ్ లింబానీ బౌండరీ బాది లక్ష్యాన్ని పూర్తి చేసేశారు. 4 బంతుల్లో 13 పరుగులు చేసిన రాజ్ లింబానీ ఓ సిక్సర్, 4తో భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపారు, విజయాన్ని అందించారు. దక్షిణాఫ్రికా ఇచ్చిన 245 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8 వికెట్లు కోల్పోయి ఇంకా 7 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫాకా, ట్రిస్టాన్ లూస్ తలో 3 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ఉదయ్ సహరన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. టాస్ గెలిచిన యువ భారత్ బౌలింగ్ ఎంచుకుంది. సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజ్ లింబానీ 3 వికెట్లతో అదరగొట్టారు. ముషీర్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా నమన్ తివారీ, సౌమి పాండే తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా జట్టులో ప్రిటోరియస్ 76, రిచర్డ్ సెలెట్స్వెన్ 64తో అర్ధ శతకాలతో రాణించారు. అండర్-19 ప్రపంచ కప్ లో భారత్ వరుసగా 5వ ఫైనల్ కు చేరింది. ఇప్పటి వరకు 9 సార్లు ఫైనల్స్ ఆడిన భారత్ రికార్డ్ స్థాయిలో 5 సార్లు విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈసారి టోర్నీలో అడుగుపెట్టిన భారత్ కు ఇప్పటి వరకు ఓటమన్నదే తెలియదు. ఆడిన 5 మ్యాచ్ల్లోనూ భారత్ దే గెలుపు. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే టైటిల్ కోసం మరోసారి దాయాదుల మధ్య హోరాహోరీ పోరు తప్పదు.